నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29 చూడండి. If the average temperature of the first 4 days of week was 39 degrees and the average temperature of the whole week was 40 degrees, then what was the average temperature of the week of the last 3 days of a week అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా హోల్ టెంపరేచర్ అనేది అంటే 7 days టెంపరేచర్ అని మిడిల్లో రాయాలా. 7 days టెంపరేచర్ అనేది 40 degrees అన్నాడు కదా, ఆ 40 degrees మధ్యలో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ 4 daysకి వచ్చేపాటికి ఎంత ఉంటుంది ఇక్కడ మనకి 39 degrees కదా. ఆ తర్వాత రిమైనింగ్ 3 days గురించి అడుగుతున్నాడు. ఇది 3 days. చూడు ఇక్కడ 39 కాస్త 40 ఏంటంటే ఎంత పెరిగింది, 1 కదా పెరుగుతుంది. 1 × 4 అంటే 4 అండి. సో కాబట్టి ఇది 4 / 3 చేయాలి. అంటే ఈ వాల్యూ అయితే బట్టి ఇది ఎంత అంటే 41.3 41.3 degrees సెంటిగ్రేడ్ మన ఆన్సర్ అన్నమాట. 39 కాస్త 40 ఏంటంటే 1 పెరిగింది. 1 × 4 అంటే 4 4/3 చేయాలి. వాల్యూ ఎక్కువ 41.3 29కి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 30 చూడు. The average of 80 boys in a class is 50 years అన్నాడు. In a class is 50 years. The average age of a group of 15 boys is 16 years. Average age of another 25 boys is 14 years అన్నాడు. What is the average age of the remaining boys is కావాలి. అంటే 80 మంది బాయ్స్ ఉన్నారంటే వాళ్ళ యొక్క సగటు 15 అన్నాడమ్మా. ఆ తర్వాత the average of age of a group of 15 boys is 16 years అన్నాడు. 15 బాయ్స్ ఉన్నారంటే వాళ్ళ యావరేజ్ 16 అన్నాడు. And the average age of another 25 boys is 14 years. అయితే what is the average of remaining boys అన్నారు. 80 మందిలో ఫస్ట్ 15 మంది రాసాను, తర్వాత 25 మంది అంటే ఇక పోగా మిగిలిన వాళ్ళు 40 మంది. మనకి ఇచ్చిన ఓవరాల్ యావరేజ్ ఎప్పుడు కూడా మిల్లులో మార్క్ చేయాలని నీకు ఆల్రెడీ చెప్పాను, దాని ప్రకారమే చెప్తున్నాను. ఇప్పుడు 16 15 ఏంటంటే 1 తగ్గుతుంది అంటే -15 అవుతుంది. ఆ తర్వాత 14 15 అయితే 1 పెరుగుతుంది, ఇక్కడ +25 అవుతుంది. -15 + 25 అంటే +10 కదా, ఇది +10/40 చేయాలి. సో 10/40 చేస్తే మనకి 0 0 క్యాన్సిల్ అయిపోవటం వల్ల ఇది ఏమవుతుందంటే 15.25 15.25 ఆన్సర్ అండి. 30కి ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 16 15 అయిందంటే 1 తగ్గాలి. 1 × 15 అంటే ఎంత 15. 14 కాస్త 15 అవ్వాలంటే ఎంత పెరగాలంటే 1 పెరగాలి. 1 × 25 అంటే 25. సో కాబట్టి 25 నుంచి 15 మైనస్ చేసి 10. ఇది ఎవరంటే మిగిలిన వాళ్ళతో భాగారం చేయాలా. 10/40 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 15.25 ఆన్సర్ అంటే 30కి సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 31 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 31 చూడ. ద మీన్ మంత్లీ శాలరీ paid to 75 workers in a factory is 5680. The mean salary of 25 of them is 5400 and that of 30 other is 5700 అన్నాడు. ద మీన్ శాలరీ ఆఫ్ రిమైనింగ్ అన్నాడు. మొత్తం వచ్చింది చూడు. ఇక్కడ మనకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, 75 వర్కర్స్ యొక్క మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు 5680 ఇచ్చాడు. దానిలో 25 మెంబర్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు వాడు 5400 ఇచ్చాడు. 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 5700 ఇచ్చాడు. అంటే ఇక్కడ 55 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత మనకి 55 అయిపోతే ఇంకా ఉన్న వాళ్ళు 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే ఇదే. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడడానికి మనకి ఇప్పుడు మనం అడుగుతున్నప్పుడు ఇక్కడ 5400 5680కి డిఫరెన్స్, 5700కి అండ్ 5680 డిఫరెన్స్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ చూడ ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో ఇది చూడమ్మా. ఇక్కడ మనకి ఈ యొక్క వాల్యూలో 5400కి 5680కి డిఫరెన్స్ ఎంత 280 కదా. ఓకే 280 × 25 చేయాలి. ఓకే 280 × 25 అంటే 4 × 25 అంటే 100 100 × 70 అంటే మనకి 7000 పెరుగుతుంది. ఇక్కడ ఇది +7000 అనే లెక్క. ఇప్పుడు ఇక్కడ 20 తగ్గుతుందమ్మా. ఇక్కడ చూడ ఇక్కడ ఇది 20 తగ్గుతుంది అంటే ఇక్కడ మనము 600 మైనస్ చేయాలి. 7000 నుంచి 600 మైనస్ చేస్తే చూడగా 7000 నుంచి 600 మైనస్ 6400 కదా. సో కాబట్టి దీన్ని రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాస్తాము 5680 + 6400 / 20 చేయాలన్నట్టు. 0 and 0 క్యాన్సల్ అయితే 2 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 320 టైమ్స్ పోతే ఈ వాల్యూ చాలా సింపుల్గా ఎంతకు సమానం అవుతుంది 6000 మన ఆన్సర్ అన్నమాట. అంటే 31కి బి ఆప్షన్ ఆన్సర్ అన్న. ఓకేనా. 5400 కాస్త 5680 అయిందంటే 280 280 × 25 అంటే 7000 5700 5680 అంటే 20 20 × 30 అంటే 600 7 నుంచి 600 మైనస్ చేసి 6400 6400 / 20 చేయాలా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 6000 ఆన్సర్. 31కి బి ఆప్షన్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ 32 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 32. 16 children are to be divided into 2 groups A and B of 10 and 6 children respectively. The average personal marks obtained by the children of group A is 75
అండ్ ద యావరేజ్ పర్సెంటేజ్ మార్క్ ఆఫ్ ఆల్ ద 16 పార్టిసిపెంట్ ఈజ్ 76 అన్నాడు. వాట్ ద యావరేజ్ పర్సెంటేజ్ మార్క్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గ్రూప్ బి అని అడుగుతున్నాడు. 16 మంది పిల్లల్లో 10 మరియు 6 మంది పిల్లల్లో ఏ మరియు బి గ్రూపులుగా విభజించాలి. గ్రూప్ ఏ పిల్లల యొక్క పొందిన సగటు శాతం మార్కులు 75 మరియు మొత్తం 16 మంది పిల్లల్లో సగటు శాతం మార్కులు 76. గ్రూప్ బి పిల్లల యొక్క సగటు శాతం మార్కులు ఎంతో కావాలి. ఎప్పుడైనా ఓవరాల్ యావరేజ్ మధ్యలో రాయమన్నా కాబట్టి సగటు శాతం మార్కులు 76 ఉంది కదా, ఆ 76ని మధ్యలో రాశారు. ఏ అనే దానిలో చూడక మనకి ఇప్పుడు వాడేమన్నాడు మనకి మొదటి ఏ గ్రూపులో ఉన్న వాళ్ళు 10 మెంబర్స్ అన్నారు. ఓకే, 10 మెంబర్స్ అన్నాడు. ఆ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 75 ఇచ్చేసి 6 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలన్నాడు. 75 కాస్త 76 ఏంటంటే ఎంత పెరిగింది, ఒకటే కదా మనకి పెరుగుతుంది. ఒకవేళ ఒకటి పెరగాలంటే 10 మందికి ఎంత పెరగాలి, 10 కదా పెరగాల్సింది. నువ్వేం చేయాలి, చాలా సింపుల్గా ఇటువైపు +10 అయితే ఇటువైపు కూడా కేవలం +10 రాయాలా. +10 డివైడ్ బై అడుగుతుంది రిమైనింగ్ పర్సన్సే కదా, బై 6 చేయాలి. 10/6 క్యాలిక్యులేషన్ చేయడం. అది 2 3లు 2 5లు. సో ఈ వాల్యూ విత్ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే ఇది 77 2/3 77 2/3 మన ఆన్సర్ అనమాట. 77 2/3 ఆన్సర్ అంటే 32కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. 32కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్. రైట్. అంటే ఇప్పుడు 75గా 76 అయిందంటే 1 పెరిగింది. 1 × 10 అంటే 10/6 చేయాలి. 77 2/3 మన ఆన్సర్ అంటే 32కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 33 చూడు, ప్రాబ్లం నెంబర్ 33 చూడు. The average age of 7 boys sitting in row facing north is 26 years. If the average age of first 3 boys is 19 years and the average age of last 3 boys is 32 years. What is the age of the boy who is sitting in the middle of the row? ఇది కావాలి. సో చూడక మనకి ఇప్పుడు వాడు అడుగుతున్న పాయింట్ చూడ ఇక్కడ 7 బాయ్స్ ఉన్నారంటే వాళ్ళ యావరేజ్ 26. ఎప్పుడైనా మీన్ యావరేజ్ మధ్యలో రాయాలన్నా కాబట్టి 26 మధ్యలో రాసేసి. ఓకే, ఇది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 బాయ్స్ ఇస్ 19 అన్నాడు. ఫస్ట్ 3 బాయ్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 19 అన్నాడు. యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 బాయ్స్ అన్నాడమ్మా, లాస్ట్ 3 బాయ్స్ వచ్చేసి 32 అన్నాడు. వాట్ ద ఏజ్ ఆఫ్ ది మిడిల్ బాయ్ అడిగాడు. చూడు ఇక్కడ 92 26 అవ్వాలంటే ఎంత పెరగాలి, 7 కదా పెరిగింది. 7 3 ఎంత 21 పెరగాలి. ఇక్కడ ఇది +21. 32 26 అవ్వాలని చూడు ఇక్కడ 32 26 అవ్వాలంటే ఎంత తగ్గాలి, ఇక్కడ మనకి 6 తగ్గాలి కదా. 6 3 ఎంత అంటే 18, ఇది 18 తగ్గాలి. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ చూడడం ఇక్కడ మనకి ఇప్పుడు 26 + 21 - 18 చేయాలి. సో కాబట్టి వాల్యూ విత్ ఈక్వల్స్ ఎంత 29 ఇయర్స్ ఆన్సర్. సో కాబట్టి 33కి ఆన్సర్ అంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 34 అమ్మ, ప్రాబ్లం నెంబర్ 34 చూడు. The average marks obtained by 22 candidates in an examination are 45. The average marks of the first 10 are 55 and that of last 11 are 40. The number of marks obtained by the 11th candidate కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ 22 candidates in an examination is 45 అన్నాడు కదా. 22 మంది క్యాండిడేట్స్ ఉన్నారంటే వాళ్ళ యావరేజ్ వచ్చేసి 45 అన్నాడు. The average marks of the first 10 are 55. ఫస్ట్ 10 are 55. లాస్ట్ 11 are 40 అన్నాడు. అదే ద నెంబర్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది 11th క్యాండిడేట్ అన్నాడు. అంటే మిడిల్లో ఉన్న వాడి యొక్క వాల్యూ అనేది ఎంత కావాలి. ఇది కూడా సేమ్ అండి. మనం ఎలా కంపేర్ చేస్తాం, 55ని 45తో కంపేర్ చేస్తాం, 40ని 45తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత 10 10 ఎంత 100 అండి. ఇది 100+. ఆ తర్వాత 45 5 పెరిగింది. ఓకే 5 పెరిగింది. సో చూడండి మనకి ఇప్పుడు 5 × 11 అంటే ఎంత 55, ఇది -55. ఓకే రైట్. సో చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ ఇది ప్లస్ అండి, అది ప్లస్, సో ఇది మైనస్. అంటే నేను ఏమనంటే ఇప్పుడు 45కి +55 చేయాలా, -100 చేయాలా, అలా చేస్తే వచ్చేది మన ఆన్సర్. అంటే ఏమైనా మిగులుతుందో ఏం మిగలలేదు కాబట్టి 0 అండి. అంటే 34కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 34కి ఆన్సర్ ఏంటి ఏ ఆప్షన్ ఆన్సర్. ఓకే రైట్. 55 45 అంటే 10 అవుతుంది. 10 10లు ఎంత అంటే 100. 40 45 అవుతుందని 5 పెరుగుతుంది. 5 11లు ఎంత 55. 45 + 55 - 100 చేస్తే వచ్చే వాల్యూ ఆన్సర్. సో కాబట్టి 34కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 35. ప్రాబ్లం నెంబర్ 35 చూడండి. The batting average for 40 innings of a cricket player is 50 runs. His highest score excluding his lowest score by 172 runs అన్నాడు. If these 2 innings are excluded, the average of the remaining 38 innings is 48 runs అన్నాడు. The highest score of the player is కావాలి.
చూడు ఇక్కడ ఓకే. అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ చూడు, క్రికెట్ ఆటగాడు 40 ఇన్నింగ్స్లకు బ్యాటింగ్ సగటు 50 పరుగులు. అతని అత్యధిక స్కోర్ అత్యల్ప స్కోర్కు మధ్య భేదము 172 పరుగులు. ఈ 2 ఇన్నింగ్స్లు మినహాయించడానికి మిగిలిన 38 ఇన్నింగ్స్ల యొక్క సగటు పరుగులు 48 అయితే ఆటగాడి యొక్క అత్యధిక స్కోర్ ఎంత కావాలి? ఆటగాడి యొక్క అత్యధిక స్కోర్ కావాలి. ఇప్పుడు చూడు ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ ప్రకారం చూడమ్మా, ఇక్కడ ఇది నేను డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను. 40 ఇన్నింగ్స్ యొక్క సగటు ఇచ్చాడమ్మా. 40 ఇన్నింగ్స్ యొక్క సగటు ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు. ఆ తర్వాత 38 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ కూడా మనకి ఇచ్చాడు. 2 తగ్గిందన్నాడు కాబట్టి 48 అయింది. ఓకే, అదే 40 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ 50. ఆ తర్వాత మిగిలిన 38 ఇన్నింగ్స్ల యొక్క సగటు ఎంత? 48 అన్నాడు. ఇప్పుడు చూడు ఇక్కడ 40 ఇన్నింగ్స్లు కాస్త 38 ఇన్నింగ్స్లు ఏంటంటే ఎన్ని ఇన్నింగ్స్ తగ్గుతున్నాయి? 2 కదా. 50 కాస్త 48 అయిందంటే 2 కదా. ఇప్పుడు మనకి ఏమనంటే తగ్గే వాల్యూస్ ఇంటూ చేయండి. 2 × 2 అంటే ఎంత? 4లో సగం ఎంత? 2 కదా. సో కాబట్టి మనకి లోయెస్ట్ నెంబర్ అనేది ఎంత అంటే 2. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే లోయెస్ట్ నెంబర్ కన్నా 172 ఎక్కువ కాబట్టి లోయెస్ట్ అయిన 2 + 172 క్యాలిక్యులేషన్ చేయండి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 174. 174 రన్స్ మన ఆన్సర్ అనమాట. 40 38లో 35 కంపేర్ 2, 50 48 డిఫరెన్స్ 2, 2 2 × 4, 4లో సగం 2. లోయెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 2. హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే లోయెస్ట్ వాల్యూ కన్నా హైయెస్ట్ వాల్యూ 172 పరుగులు ఎక్కువ కాబట్టి 2 + 172 చేయాలా. వాల్యూ ఈజ్ ఈక్వల్ 174. 174 మనకు ఆన్సర్ అనమాట. 35కి డి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 చూడమ్మా. 36 చూడు. ఇన్ ఏ క్రికెట్ ఆఫ్ 11 ద యావరేజ్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఈజ్ 28 అన్నాడు. అవుట్ ఆఫ్ దిస్ ద యావరేజ్ ఆఫ్ 3 groups of 3 players ఈచ్ ఆర్ 25 years, 28 years and 30 years respectively అన్నాడు. ఇఫ్ ఇన్ దీస్ గ్రూప్స్ ద కెప్టెన్ అండ్ ద యంగెస్ట్ ప్లేయర్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అండ్ ద కెప్టెన్ ఈస్ 11 years ఓల్డర్ దెన్ ది యంగెస్ట్ ప్లేయర్, వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద కెప్టెన్ కావాలి. సో 11 ప్లేయర్స్ యొక్క ఓవరాల్ యావరేజ్ ఇచ్చాడు కదమ్మా. అక్కడ అది ఎంత ఇచ్చాడు వాడు? వాల్యూ అనేది 28 ఇచ్చాడు. ముగ్గురుతో 3 గ్రూపులు చేయమన్నా. 3 members, ఇక్కడ ఒక 3 members, ఇక్కడ ఒక 3 members. ఓకే, 3 members యొక్క యావరేజ్ 25 అంట, ఇంకో 3 members యొక్క యావరేజ్ 28 అంట, ఇంకొక 3 members యొక్క యావరేజ్ ఎంత? 30 అంట. ఓకే, ఇదే. సో చూడు ఇప్పుడు మనకి పెరిగిన వాల్యూ క్యాలిక్యులేషన్ చేద్దాం. పెరిగిన వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తామనుకో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 25కి 28కి మధ్య గ్యాప్ ఎంత? 3 3 3 ఎంత? 9. ఇక్కడ పెరిగేది ఏమీ లేదు కాబట్టి 0. చూడు ఇక్కడ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకో చూడు ఇక్కడ మనకి 30 కాస్త 28 అయిందంటే ఎంత తగ్గుతుంది? ఇక్కడ 2 2 3 ఎంత? 6 తగ్గాలి. సో ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇది 28 + 9 ఆరిపోతే 3 అంటే 28 + 3 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 31. ఓకే, ఇది 31. అంటే ఇప్పుడు మిగిలి ఉన్న ఇద్దరు యొక్క యావరేజ్ 31 అంటే 31 2s ఎంత అంటే 62 అనమాట. అంటే కెప్టెన్ ప్లస్ వికెట్ కీపర్, కెప్టెన్ ప్లస్ వికెట్ కీపర్ యొక్క వాల్యూ అనేది 31 2s ఎంత అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 62 అవుతుంది. అలానే కెప్టెన్కి అండ్ వికెట్ కీపర్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. వాడు ఎంత ఇచ్చాడు మనకి? 11 years అని ఇచ్చాడు. సో కెప్టెన్కి అండ్ వికెట్ కీపర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 11 years ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఇక్కడ 2 persons ఉన్నారు కదా కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఇక్కడ 28 ఉంది కదా, 28 2s ఎంత అంటే 56 + 3 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 59 తీసుకోవాలా. సో అంటే 28 2s 50 అంటే 28 అనేది ఇద్దరు యొక్క యావరేజ్ కదా. మిగిలిన ఇద్దరు ఉన్నారు. 28 రోజులు 56 + 9లోంచి 6 మైనస్ చేసి 3, 56 + 3 ఎంత? 59. సో ఇక్కడ ఉన్న వాల్యూలో చూడక మనకి ఇక్కడ ఇది 56, 50 + 3 59. ఇక్కడ మనకి అడిగింది కెప్టెన్ వైస్ అడిగాడు అనుకో. ఇప్పుడు వికెట్ కీపర్ క్యాన్సర్ అయితే 2 కెప్టెన్ ఈక్వల్స్ టు 60 70. అప్పుడు కెప్టెన్ ఈక్వల్స్ ఎంత? 35 కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 35 మన ఆన్సర్ అన్నమాట. ఈ వాల్యూ అనేది మనం ఏం చేస్తామంటే 35 ఆన్సర్. సో కాబట్టి 36 ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ 56 ఏం చేస్తామంటే ఇంతకుముందు నాకు డైరెక్ట్ కలపకూడదు. 28 రోజులు ఎంత? 56. ఎందుకంటే ఇంతకుముందు ఒకళ్ళే మిగిలేవాళ్ళు, లేదా వాళ్ళ యొక్క యావరేజ్ అడిగేవాడు కాబట్టి డైరెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనకి ఇద్దరు గురించి అడుగుతాం కాబట్టి 28 రోజులు 56 + 3 అంటే ఎంత? 59 క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ 37 చూడమా. 37 చూడం. ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 10 books ఈజ్ 12 వైల్ ది యావరేజ్ ఆఫ్ 8 ఆఫ్ దీస్ బుక్స్ ఈజ్ 11.75 అన్నాడు. 75 are the remaining books. If the price of the one book is 60% more than the price of the other, what is the price of each of these 2 books is కావాలి. 10 పుస్తకాల యొక్క ధర
ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు 8 పుస్తకాల యొక్క ధర ఎంత ఇచ్చాడంటే 11.75 ఇచ్చాడు మిగిలి ఉన్న 2 బుక్స్ గురించి వాడు డిస్కషన్ పెట్టాడన్న 8 పుస్తకాల యొక్క విలువ 11.75 అంటే మొత్తం పుస్తకాలు 10 పుస్తకాల యొక్క వాల్యూ ఎంత అంటే 12 అని చెప్పి ఇక్కడ 11.75 కాస్త 12 అయింది అనుకో ఎంత పెరిగింది 0.25 అయితే పెరిగింది 11.75 కాస్త 12 అయింది 0.25 పెరిగింది 0.25 ఇంటూ 8 చేస్తే 2 పెరగాలి ఓకే ఇది అయితే ఇప్పుడు నేనేమనంటే ఇక్కడ చూడు ఇక్కడ మనకి వీళ్ళిద్దరి మధ్య రేషియో చెప్పాడమ్మా ఇక్కడ మనకి ఒకటి హైయెస్ట్ కాస్ట్ ఉన్న బుక్ అనుకుంటే ఇంకోటి లోయెస్ట్ కాస్ట్ ఉన్నదంటే లోయెస్ట్ కాస్ట్ ఉన్నది 100% అనుకుంటే హైయెస్ట్ కాస్ట్ అనేది 160 అనుకున్నాము సో 28 25 8:5లో క్యాలిక్యులేషన్ చేయాలి అయితే నేను ఏమనంటే ఇంతకుముందు లాగానే ఇంతకుముందు మనం చెప్పిన దానిలాగానే 12 రోజులు ఎంత 24 అండి 12 × 2 అంటే ఎంత 24 ప్లస్ ఇక్కడ మనకి 2 చేయాలి 24 ప్లస్ 2 అంటే ఎంత వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 26 24 ప్లస్ 2 అంటే ఎంత 26 ఈ 26 రూపాయలు 8:5 నిష్పత్తులు విడగొట్టండి ఈ 8 భాగాలు 5 భాగాలు అంటే మొత్తం ఎంత 13 భాగాలు కదా 13 భాగాలకి 26 కనుక అయితే ఈ 2 పుస్తకాల యొక్క ధర ఎంత అంటే 8 భాగాలకి ఎంత 5 భాగాలకి ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి 13 రోజులు 26 కాబట్టి 8 రోజులు ఎంత 16 తర్వాత 5 రోజులు ఎంత 10 సో 10,16 ఆన్సర్ సో కాబట్టి 37కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ ఇక్కడ ఇది 24 ఎందుకు రాస్తామంటే మనం తీసుకున్న 12 కేవలం సగటు అండి 12 కేవలం సగటు ఓకే అందుకే 12 రోజులు 24 ఇక్కడ 2 ఎలా వచ్చిందనే డౌట్ నీకు రావచ్చు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత అంటే 0.25 కదా ఇది 0.25 ఇంటూ 8 చేస్తున్నాను అంతే 0.25 ఇంటూ 8 చేస్తే 2 అనమాట 24 ప్లస్ 2 ఎంత 26 సో కాబట్టి మనకి ఇది 26 సో హైయెస్ట్ లోయెస్ట్ రేషియో ఎంత 8:5 కాబట్టి క్యాలిక్యులేషన్ చేయగలిగితే మనకి ఆటోమేటిక్ ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది అంతే రైట్ ఆ తర్వాత నెక్స్ట్ 37 తర్వాత 38 చూడమ్మా ప్రాబ్లం నెంబర్ 38 ఓకే 38 of the 4 number the first is twice the second and second is 1/3 of the third and the third is 5 times the fourth the average of the number is 24.75 the largest of these numbers is కావాలి 4 సంఖ్యలో మొదటిది రెండో దానికంటే 2 రెట్లు రెండవది మూడో దానికంటే 1/3 వంతు మూడోది నాలుగో దానికంటే 5 రెట్లు నాలుగో సంఖ్య 4 సంఖ్యల సగటు 24.7 అయితే ఈ సంఖ్యలో అతిపెద్ద సంఖ్య ఎంతో కావాలి వాడు చెప్పిన దాని ప్రకారం చూడక మొదటి సంఖ్య రెండో సంఖ్యకి రెట్టింపు ఆ తర్వాత రెండో సంఖ్య మూడో సంఖ్యలో 1/3 వంతు అన్నాడు తర్వాత మూడో సంఖ్య నాలుగో సంఖ్యకి 5 రెట్లు సో ఇక్కడ ఏమంటే ఏదైతే హారం ఉందో అది ఇక్కడ తీసుకోమని చాలా ఈజీ అవుతుంది 3 5 ఎంత 15 15/3 అంటే 5 5 రోజులు ఎంత అంటే 10 అంటే ఏ అంటే 10 బి అంటే 5 అండ్ సి అంటే 15 డి అంటే 3 ఏ అంటే 10 భాగాలు అండి బి అంటే 5 భాగాలు సి అంటే 15 భాగాలు డి అంటే 3 భాగాలు ఇప్పుడు నీకు నేను ఇక చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ 24.75 ఏదైతే ఉందో అది సగటు కాబట్టి ఇంటూ 4 చేస్తే వచ్చేది మనం మొత్తం అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 99 24.75 ఇంటూ 4 చేయాలి వాల్యూ ఈజ్ ఈక్వల్ 99 10 + 5 15 + 15 30 + 3 33 సో కాబట్టి ఇక్కడ మనకు ఉన్న వాల్యూలో ఇది ఎంత అంటే ఇది 33 భాగాలు 99 అయినప్పుడు అందరికన్నా పెద్ద నెంబర్ కావాలి కాబట్టి ఇది 15 భాగాలకి ఎంత 33 × 3 చేస్తే 99 కాబట్టి 15 × 3 చేయడం పెద్ద సంఖ్య ఏదో అడుగుతుంది ఇక్కడ మనకి సో ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్ అతి పెద్దది కావాలి కాబట్టి 15 3 ఎంత 45 కదా సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 45 ఆన్సర్ అన్నమాట మొదటి సంఖ్య రెండో సంఖ్య రెట్టింపు రెండో సంఖ్య మూడో సంఖ్యలో 1/3 వంతు మరి మూడో సంఖ్య నాలుగో సంఖ్యకు 5 రెట్లు అన్నాడు 1/3 అనగా 3 ఇక్కడ రాస్తే 3 5 15 15/3 అంటే 5 5 రోజులు 10 10 + 5 15 + 15 30 + 3 33 33 × 3 చేస్తే 99 కాబట్టి 15 3 చేయాలి వాల్యూ ఈజ్ ఈక్వల్ 45 లేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 39 అండి అవుట్ ఆఫ్ 3 numbers the first is twice the second and is half of the third is the average of 3 numbers is 56 అన్నాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ ఈజ్ కావాలి 3 సంఖ్యలో మొదటిది రెండో దానికంటే రెట్టింపు మరియు 3 దానిలో సగము ఓకే మరియు 3 దానిలో సగం అన్నాడు మొదటిది రెండో దానికైతే రెట్టింపు 3 సంఖ్యలో సగం అన్నాడు ఓకే రైట్ అయితే 3 సంఖ్యల యొక్క సగటు 56 అన్నమాట సగటుని మొత్తంలో మార్చాలి కాబట్టి 56 × 3 చేసే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 168 కదా ఇది నాకు చూడు ఇక్కడ ఇది ఫస్ట్ నెంబర్ ఇది సెకండ్ నెంబర్ ఇది థర్డ్ నెంబర్
ఓకే, మొదటి సంఖ్య రెండో సంఖ్య రెట్టింపు కాబట్టి రెండో సంఖ్య 1 అనుకుంటే ఇది 2 అనుకున్నాం అనుకో, మూడో సంఖ్య 4 అనుకున్నాం అనుకో. వాడు ఏమన్నాడు, వాడు చెప్పిన మాట చూడు, ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్, సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్ ట్వైస్ ఉండాలి. అండ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద థర్డ్, థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి హాఫ్ అంట ఇదే. ఓకే, అంటే థర్డ్ నెంబర్ 4లో హాఫ్ ఎంత 2. ఇది యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ 56 అయితే 56 అన్నాడు. అయితే దట్ ఈస్ దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఈజ్ కావాలి, ఫస్ట్ అండ్ థర్డ్ ఈజ్ కావాలి. సో ఇది మొత్తం కూడా 4 + 2 6 + 1 ఎంత 7 భాగాలే కదా. 7 భాగాలకి 168 అయితే అడుగుతున్న క్వశ్చన్ చూడక మనకి ఫస్ట్ అండ్ థర్డ్ ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ కావాలి, అంటే 2 భాగాలకి ఎంతో కావాలి. 7 దీనిలో 7 రోజులు 14, 7 4 24 సార్లు పోతాయి, అంటే 2 × 24 క్యాలిక్యులేషన్ చేయనామా. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 48 ఆన్సర్, అంటే 39కి డి ఆప్షన్ ఆన్సర్. 7 × 24 అంటే 168 అయితే 2 × 24 చేయండి, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 48 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 40 అండి. 40 చూడు, ద యావరేజ్ హైట్ ఆఫ్ 35 girls in a class was calculated as 160 centimeters. It was later found that the height of one of the girls in the class was wrongly written as 144 centimeters, whereas her actual height was 104 centimeters. What is the actual average weight of the girls in the class? ఒక తరగతిలో 35 మంది బాలికల యొక్క సగటు ఎత్తు 160 సెంటీమీటర్లు. తరగతిలోని బాలికల్లో ఒకరి ఎత్తు 144 సెంటీమీటర్ తప్పుగా రాయబడింది. అయితే ఆమె యొక్క అసలు ఎత్తు 104 సెంటీమీటర్లు. అసలు ఎత్తు ఎంతంటే 104 సెంటీమీటర్లు. అయితే తరగతిలోని అమ్మాయిల యొక్క సగటు యొక్క ఎత్తు ఎంతో కావాలి, అంటే ఒరిజినల్గా ఎంత ఉంటుంది అనేది కావాలి. ఇక్కడ వారు చెప్తున్న పాయింట్ ప్రకారం ఇప్పుడు 35 మంది అమ్మాయిలు కదా, 35 మంది అమ్మాయిల యొక్క సగటు వచ్చేసి ఎంత 160 అన్నాడు. అయితే రైట్ ఉన్న వాల్యూ ఏమో 104 అండి. రైట్ అంటే ప్లస్ అంటాం కాబట్టి ఇది 104. నీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, రాంగ్ అంటే మైనస్, ఇది 144. ఓకే, ఇది క్యాలిక్యులేషన్. రైట్ వాల్యూ అంటే ప్లస్ తీసుకోవాలి, రాంగ్ వాల్యూ అంటే మైనస్ తీసుకోవాలి. ప్లస్ 104 నుంచి మైనస్ 144 చేస్తే వచ్చే వాల్యూ ఎంత -40 కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, -40 డివైడ్ బై 35 క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది 5 7 5 8 అన్నాం అనుకో. సో 160 మైనస్ 8/7 చేయాలమ్మా. 7 1 7, 7 7 అయిపోతే ఇంకా మనకి 1 ఉంటుంది మనకి, అంటే మళ్ళీ అగైన్ 7 1 7. ఓకే, 1.1 అన్న, 1.1 7 అయిపోతే ఇంకా 30 అంటే మనకి 2, అంటే 1.12 సంథింగ్ మనం మైనస్ చేయాల్సి వస్తుంది. అంటే 160లోంచి 1 మైనస్ చేసామనుకో 159, 159 నుంచి 1.12 మైనస్ చేసామనుకో 159లోంచి 0.12. ఓకే, అలా మైనస్ చేసామనుకో ఈ యొక్క వాల్యూలో చూడు 8లో కట్ చేస్తే 8 7లో 7 8లో 1 టైం పోతుంది. 1.1 77 అయిపోతే ఇంకా 3 ఉంటుంది, 30 ఉంటుంది. 30 అంటే 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 30లో 7 4s అండి, సారీ 4s. 1.14 మైనస్ చేయాలమ్మా. అదే మనం మైనస్ చేసామనుకో మనకు వచ్చే వాల్యూ అనేది ఎంత అంటే ఇది 160లోంచి 1 మైనస్ 159, ఇది 159 మైనస్ 0.14 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇది ఎంత వస్తుంది అంటే ఇది 158.86 వస్తుంది. 158.86 మన ఆన్సర్ అండి. 158.86 మన ఆన్సర్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ ది ఆన్సర్ అనమాట. 40కి ఈ ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఆ తర్వాత 41 చూడండి, ప్రాబ్లం నెంబర్ 41. The mean of 25 observations was found to be 78.4, but later on it was found that 96 was misread as 69. ఓకే, ద కరెక్ట్ మీన్ ఈజ్ కావాలి. 25% సగటు 78.4 అని తేలింది, కానీ తర్వాత 96ను 69గా తప్పుగా చదివినట్లు కనుగొనబడింది. సరైన సగటు ఎంత అనేది కావాలి. ఓకే, రైట్. ఇప్పుడు 25 అబ్జర్వేషన్ ఎర్రర్ కేసు ఇది. 25 అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ ఎంత 78.4 కదా. అదే ఇక్కడ చూడు 96 వాజ్ మిస్రీడ్ యాజ్ 69 అన్నాడమ్మా. అంటే ఉండాల్సిన 96 అయితే వాళ్ళు ఎలా చదివాడు, 69గా చదివాడు. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇదంతా +33 కదా, ఇది 33 ఎక్స్ట్రా. వచ్చే +33 ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి చూడు, 25 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ 25కి మనం యాడ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే 78.4 + 33/20 చేయాలి.
సో చూడండి మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ మనకు ఆన్సర్ అండి ఇక్కడ. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయండి మనకి. ఇది 25 దీనిలో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 25 దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 1.32 టైమ్స్ పోతాను. సో ఇది 79.72 మన ఆన్సర్ అనమాట. సో చూడు 25 అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ చూడు, 25 అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ 78.4. వాడు ఏమనంటే ఇంకేమైనా చెప్పండి, కానీ తర్వాత 96 69 తప్పుగా చదివినట్లు కనుగొనబడింది. సరైన సగటు ఎంత అన్నాడు. వచ్చిన వాల్యూ ఎంత మనకి 25 అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ 78.4. బట్ లేటర్ ఆన్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫౌండ్ దట్ 96 వాజ్ మిస్లీడ్ యాస్ 69 అన్నాడు. సో కాబట్టి క్యాలిక్యులేషన్లో డిఫరెన్స్ చేస్తే ఇది 27. ఈ వాల్యూ ఎంత అంటే 27/25 అన్న. 27/25 చేయండి. చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 78.4 ప్లస్ 1.08. సో ఇది క్యాలిక్యులేషన్లో చూడు 79.48 79.48 మన ఆన్సర్ అనమాట. 41కి సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 42. The average mass in science subject of a class of 20 students is 68. If the mass of 2 students were misread as 48 and 65 instead of actual mass 72 and 61 mass, what would be the correct averages కావాలి. 20 మంది విద్యార్థుల తరగతి సబ్జెక్టులో సగటు మార్కులు 68, ఇద్దరు విద్యార్థుల మార్కులు వరుసగా 72 మరియు 61 మార్కులు బదులుగా 48 మరియు 65 అని తప్పుగా చదివితే సరైన సగటు కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు చూడు ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో చూడు ఇక్కడ 20 మంది విద్యార్థులు ఉన్నారు కదా, 20 మంది విద్యార్థుల యొక్క సగటు 68 అన్నాడు. ఓకేనా. యాక్చువల్ మాస్ ఏమో 72 61 133 133 ఉండాల్సిన వాల్యూ. ఓకే, ఇది 48 + 65 అంటే 100 113 అండి. 133 నుంచి 113 మైనస్ చేస్తే ఇది +20 కదా, ఇది 20. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత, ఇది 68 కదా, 68 ప్లస్ 20/20 చేయాలి. 20 క్యాన్సిల్ అయిపోతే ఇది 69 69 మన ఆన్సర్ అనమాట. అంటే రైట్ వాల్యూస్ అంటే ప్లస్ తీసుకోవాలి, రాంగ్ వాల్యూస్ అంటే మైనస్ తీసుకోవాలి. కరెక్ట్ అయిన వాల్యూ అంటే ప్లస్గా తీసుకోవాలి, రాంగ్ అయిన వాల్యూ అంటే మైనస్ తీసుకోవాలి. 133 - 113 చేస్తే వచ్చే వాల్యూ ఎంత +20 కదా, 20/20 అంటే 1 ఎక్స్ట్రా, 68 + 1 69 మన ఆన్సర్ అనమాట. 42కి సి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత 43 చూడమ్మా. 43 చూడు. ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ ద వర్కర్స్ ఇన్ ఎ వర్క్షాప్ ఈజ్ 8,000 అన్నాడు. ద యావరేజ్ శాలరీ ఆఫ్ 7 టెక్నీషియన్స్ ఈజ్ 12,000 అండ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ ది రెస్ట్ ఈజ్ 6,000 అన్నాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది వర్క్షాప్ ఈజ్ కావాలి. వర్క్షాప్లో పనిచేసే కార్మికులందరికీ సగటు జీతం 8,000, 7 మంది సాంకేతిక నిపుణులు సగటు జీతము 12,000, మిగిలిన వారి యొక్క సగటు జీతం 6,000. వర్క్షాప్లో మొత్తం కార్మికుల సంఖ్య ఎంత కావాలి ఇక్కడ. ఓకే, ఇదే. సో ఇది మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ మోడ్లో అండి. ఓకే, అయితే వాడు ఇచ్చిన దానిలో చూడడానికి మనకి ఇప్పుడు ఎప్పుడైనా మీని వాల్యూ మధ్యలో రాయాలన్నా కాబట్టి 8,000 మధ్యలో రాసాయండి. అయితే ఇక్కడ చూడక మనకి ఇప్పుడు 7 టెక్నీషియన్స్ ఉన్నారంట, వాళ్ళ యొక్క యావరేజ్ చెప్పండి ఎంత, 12,000 ఇచ్చాడు. ఓకే, ఆ తర్వాత రిమైనింగ్ అండి, రిమైనింగ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ వీళ్ళ యావరేజ్ అయితే వాడు ఎంత ఇచ్చాడంటే 6,000 ఇచ్చాడు. ఓకే, ఇది ఇలా గీతలు కొట్టేసేయాలి. 6,000 నుంచి 8,000 మైనస్ చేస్తే ఎంత, 2,000 కదా, అదే 2,000. 12,000 నుంచి 8,000 మైనస్ చేస్తే ఎంత, 4,000 అండి. అదే 2,000 and 4,000 రేషియో చెప్పు నాకు ఎంత. ఇది క్యాలిక్యులేషన్లో ఇది 1:2. 2,000 4,000 రేషియో ఎంత అంటే 1:2 అండి. అయితే ఇప్పుడు నీకు ఏమన్నా అంటే ఒక భాగానికి 7 అయినప్పుడు చూడు ఇక్కడ 1 పార్ట్ యొక్క వాల్యూ 7 అయితే 1 పార్ట్ యొక్క వాల్యూ 7 అయినప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద వర్క్షాప్ ఈస్ కావాలి. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారని కావాలి కాబట్టి 3 పార్ట్స్కి ఎంత క్యాలిక్యులేషన్ కావాలి ఇక్కడ. అంటే 1 పార్ట్ 7 అయితే 3 పార్ట్స్కి ఎంత 21 ఆన్సర్. అంటే 43కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒకటి మిడిల్ వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది, ఒకటి లోయెస్ట్ వాల్యూ ఉంటుంది, ఒకటి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. తర్వాత ప్రాబ్లం నెంబర్ 44 చూడండి. ఇన్ ఏ స్కూల్ విత్ 600 స్టూడెంట్స్ ద యావరేజ్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 12 years and that of girls is 11 years. If the average of the school is 11 years 9 months then the number of girls in the school is కావాలి. 600 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో అబ్బాయిల యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు మరియు బాలిక సగటు వయసు 11 సంవత్సరాలు. పాఠశాల సగటు వయసు 11 సంవత్సరాలు 9 నెలలు ఉంటే అప్పుడు పాఠశాలలో బాలికల సంఖ్య కావాలి. ఇప్పుడు నువ్వు అక్కడ కనపడుతున్న నెంబర్లో మిడిల్లో రాయాల్సిన నెంబర్ ఏదో చూసుకోవాలి. అంటే ఒకటి 11 సంవత్సరాలు 9 నెలలు అన్నాడు, ఆ 11 సంవత్సరాల 9 నెలల మధ్యలో రాయాలి.
11 సంవత్సరాల 9 నెలలు. ఇది మధ్యలో రాస్తాయి. అయితే ఇక్కడ ఒకటేమో 11 ఇయర్స్ అన్నాడు, ఇంకోటేమో 12 ఇయర్స్ అన్నాడు. మనకి ఇలా కంపారిజన్ ఇలా చేయండి ఇక్కడ. అది చేసినప్పుడు 11 ఇయర్స్లో 11 ఇయర్స్ 9 మంత్స్ మైనస్ చేస్తే 9 మంత్సే కదా. 12 ఇయర్స్లో 11 ఇయర్స్ 9 మంత్స్ మైనస్ చేస్తే 3 మంత్సే కదా. 3కి 9కి రేషియో చెప్పే ఎంత? ఇది 1:3. 3కి 9 రేషియో ఎంత? 1:3. అటువైపు 1 పార్ట్, ఇటువైపు 3 పార్ట్స్ అండి, 1:3. సో ఇది 1 పార్ట్ 3 పార్ట్స్ అంటే మొత్తం ఎంత? 4 పార్ట్సే కదా. అంటే నేను చెప్తున్న పాయింట్ చూడు, 4 భాగాలకి ఇది 600 కనుక అయితే 4 పార్ట్స్ 600 అయితే దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ కావాలి. అంటే గర్ల్స్ యొక్క యావరేజ్ అనేది ఇచ్చారు చూడు. మనకి బాయ్స్ అనేది 12 ఇయర్స్, గర్ల్స్ అనేది 11 ఇయర్స్ కాబట్టి 11 ఇయర్స్ సంబంధించిన నెంబర్ కనుక్కోవాలా. ఇది 4 భాగాలు 600 అయితే ఒక భాగానికి ఎంత? 150 కదా. సో కాబట్టి వాల్యూ విత్ నథింగ్ అంటే ఎంత అంటే 150 ఆన్సర్. అంటే 44కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 11 ఇయర్స్ 12 ఇయర్స్ 11 ఇయర్స్ 9 మంత్స్ అంటే ఇది మన క్యాలిక్యులేషన్. సో ఆన్సర్ ఇది 1:3. 4 పార్ట్ 600 అయితే 1 పార్ట్ ఎంత? 150 మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 45 అండి. ప్రాబ్లం నెంబర్ 45 చూడండి. The average score of a class of a boys and girls in an examination is A. The ratio of boys and girls in the class is 3:1. If the average score of the boys is A plus 1 and the average score of the girls is కావాలి. ఒక పరీక్షలో బాలురు మరియు బాలికల యొక్క తరగతి సగటు స్కోర్ A. తరగతిలో బాలురు మరియు బాలికల యొక్క నిష్పత్తి 3:1. బాలుల యొక్క సగటు స్కోర్ A+1 అయితే బాలికల యొక్క సగటు స్కోర్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడక మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన మొత్తం కూడా చూడక బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క యావరేజ్ అనేది ఏ అన్నాడు అండి. వాడు ఇచ్చిన రేషియో చూడడం ఇక్కడ మనకి ఇదంతా 3:1. ఓకే, ఆ తర్వాత యావరేజ్ స్కోర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ A+1 అంట. ఓకే రైట్. ఓకే చూడు, రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ ఎంత అన్నాడు వాడు మన క్యాలిక్యులేషన్లో. యావరేజ్ ఆఫ్ బాయ్స్ ఈజ్ A+1, యావరేజ్ స్కోర్స్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ కావాలి. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది 3:1 ఉంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏముండాలి? ఇక్కడ మనకి ఇది కూడా ఎంత ఉండాలి? 3:1. ఓకే రైట్. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి వాడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చూడు, ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ యావరేజ్ స్కోర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ అండ్ ఎగ్జామినేషన్ ఇస్ ఏ. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ 3:1. వీళ్ళ బాయ్స్ వీళ్ళ గర్ల్స్ అనుకున్నా. యావరేజ్ స్కోర్ ఆఫ్ బాయ్స్ ఈస్ A+1 అన్నాడు. సో ఇది A+1 ఇచ్చాడు. ఇప్పుడు A+1 నుంచి ఏ మైనస్ చేస్తే మనకి 1 కదా. సో కాబట్టి ఇది 1. అంటే ఇప్పుడు ఏ కన్నా A+1 పెద్ద అయినప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఇద్దరి మధ్య కంపారిజన్ ఖచ్చితంగా A-3 కదా మన కంపారిజన్. ఒకటి ఏ కన్నా పెద్ద నెంబర్ అయినప్పుడు ఇంకోటి ఏ కన్నా చిన్న నెంబర్ అవుతుంది. సో కాబట్టి మనకి ఆన్సర్ 45కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ A-3 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఏ ఇటువైపు నుంచి A+1 అయినప్పుడు ఇటువైపు నుంచి A-3 అవుతుంది. 45కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 46 చూడండి. In an engineering college, the average salary of all engineering graduates from the mechanical trade is 2.45 lakhs per annum. And that the engineering graduate from the electronics trade is 3.56 lakhs per annum. The average salary of all mechanical and electronic graduates is 3.12 lakhs per annum. Find the least number of electronics graduate passing out from the institution కావాలి. ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల యొక్క సగటు జీతం సంవత్సరానికి 2.45 లక్షలు. మరి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల జీతం సంవత్సరానికి 3.56 లక్షలు. అన్ని మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ల సగటు జీతము సంవత్సరానికి 3.12 లక్షలు అయితే ఈ ఇన్స్టిట్యూషన్ నుండి నిష్క్రమించే ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ల యొక్క సంఖ్యను కనుక్కోనండి అన్నాడు. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి కనిపిస్తున్న నెంబర్స్ 2.45 ఒకటి, 3.56 ఒకటి, 3.12 ఒకటి. ఇది మనకి కాబట్టి మిడిల్లో రాయాల్సిన నెంబర్ మన ఫస్ట్ టార్గెట్ అండి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3.12 మధ్యలో రాస్తాయి. ఇటువైపు రాయాల్సిన నెంబర్ ఎంత? 2.45 అనే నెంబర్. ఇటువైపు రాయాల్సిన నెంబర్ ఎంత? 3.56 అనే నెంబర్. ఓకే, ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేషన్ ఇట్లా తీసుకుందాం. సో మనకి ఇప్పుడు 3.12లోంచి 2.45 మైనస్ చేసామనుకో 55. ఓకే, ఇదంతా 55 + 12 67 వస్తుంది. ఇప్పుడు ఇది మైనస్ చేసామనుకో 3.12లోంచి 3.56 మైనస్ చేసామనుకో ఎంత వస్తుంది? ఇది 44 వస్తుంది. అది 44. అయితే ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ యొక్క వాల్యూ అనేది ఎంత అడుగుతున్నాడు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 67 కదా. అంటే కనిష్టం అంటే నిష్పత్తిలో కొట్టివేత చేసిన తర్వాత మిగిలేదాన్ని కనిష్టం అంటారు. కాబట్టి ఇక్కడ 46 ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 47 47 చూడు. ద యావరేజ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎ క్లాస్ ఇస్ 15.8 years. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ ద క్లాస్ ఇస్ 16.4 years.
అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 15.4 years. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద గర్ల్స్ ఈజ్ కావాలి. ఒక తరగతిలో విద్యార్థుల యొక్క సగటు వయసు 15.8 సంవత్సరాలు. తరగతిలో అబ్బాయిల యొక్క సగటు వయసు 16.4 సంవత్సరాలు. మరి అమ్మాయిల యొక్క సగటు వయసు 15.4 సంవత్సరాలు. అయితే తరగతిలోని అమ్మాయిల సంఖ్యకు అబ్బాయిల సంఖ్య మధ్య నిష్పత్తి కావాలి. వాడిచ్చిన నెంబర్ 15.8 ఒకటి, 16.4 ఒకటి, 15.4 ఒకటి. ఈ 3 నెంబర్లే కంపేర్ చేసుకుంటే చూడక మనకి ఒకటి 16.4, ఇంకోటి 15.4 అండ్ ఇక మధ్యలో రాసిన నెంబర్ ఎంత 15.8 అండి. ఇది మనకి కంపారిజన్. సో ఇక్కడ మనకి ఇలా పోల్చినప్పుడు మనకి ఎప్పుడైనా మిడిల్ నెంబర్ అనేది ఒకదానికంటే పెద్దగా ఉండాలి, ఒకదానికి చిన్నగా ఉండాలి. కాబట్టి 154 నుంచి 158 మైనస్ చేస్తే ఎంతమ్మా 4 కదా. ఆ తర్వాత 158కి 164 డిఫరెన్స్ ఎంత 6. 4కి 6కి రేషియో చేస్తే ఎంత 2:3 కదా. సో ఆన్సర్ ఇది ఎంత అంటే ఎంత అంటే 2:3. 2:3 మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. అన్నీ కూడా ఎలిగేషన్ మోడల్స్ అండి. ఎలిగేషన్ ప్రకారమే మనం చెప్తున్నాం అంతే. తర్వాత ప్రాబ్లం నెంబర్ 48 చూడండి. ద మీన్ మంత్లీ సాలరీ పెయిడ్ టు ది గ్రాడ్యుయేటింగ్ MBA క్లాస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ 16,000 rupees. ద మీన్ మంత్లీ సాలరీ పెయిడ్ టు ది స్టూడెంట్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 18,000. ద కరస్పాండింగ్ ఫిగర్ ఫర్ ద స్టూడెంట్ వితౌట్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 12,000. డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ దోస్ వితౌట్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లాస్. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్లోని గ్రాడ్యుయేట్ చేసిన MBA తరగతికి చెల్లించే సగటు నెలవారీ జీతం 16,000 రూపాయలు. పని అనుభవం ఉన్న విద్యార్థి చెల్లించే సగటు జీతం 18,000 రూపాయలు. పని అనుభవం లేని విద్యార్థికి చెల్లించే సగటు నెలవారీ జీతం 12,000 రూపాయలు. పని అనుభవం ఉన్న విద్యార్థి మరియు పని అనుభవం లేని విద్యార్థి యొక్క శాతం ఎంత కావాలి ఇక్కడ మనకి. రైట్. ఓకే, అంటే ఏమన్నా డిటర్మైన్ ద పర్సన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ దోస్ వితౌట్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాడు ఇచ్చిన నెంబర్ చూడ ఇక్కడ మనకి 16,000 ఒకటి, 18,000 ఒకటి, ఇంకోటి 12,000 ఒకటి. సో ఇక్కడ నువ్వు తీసుకున్న వాల్యూస్లో మనకి 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. 3 నెంబర్లో మధ్యలో రాయాల్సిన నెంబర్ అనేది ఏంటో తీసుకోవాలా. సో కాబట్టి ఇక్కడ నీకు క్యాలిక్యులేషన్లో చూడక మనకి ఇప్పుడు ఇది 16,000 మిడిల్లో రాస్తాయి, ఇది 16,000, ఇదంతా ఇది మనకి 18,000, ఇదంతా మనకి 12,000. ఓకే, ఇది మనకి కంపారిజన్ చేశాడు అనుకో. మరి చూడు ఇక్కడ 12,000కి 16,000 మధ్య డిఫరెన్స్ ఎంత 4,000 కదా. ఇది 4,000 డిఫరెన్స్. 18,000 16,000 డిఫరెన్స్ ఎంత 2,000. 4,000 2,000కి రేషియో చేయాలమ్మా. ఇక్కడ ఎంత 2:1. అదే దీన్ని పర్సనల్గా చెప్పమంటాడు అంతే. అంటే మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇది 2 మొత్తం పార్ట్ 3 కదా. 2/3 × 100 ఒకటి, ఇంకోటి 1/3 × 100 ఒకటి. అంటే ఇది వాల్యూ అనేది ఏమవుతుందంటే 66.67% ఒకటి, ఇంకోటి 33.33% ఒకటి. సో కాబట్టి ఈ 2 పర్సన్ ఆన్సర్. 48కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 18,000 12,000 16,000 అంటే 18,000 16,000 మధ్య భేదం ఎంత 2,000. 16,000 12,000 డిఫరెన్స్ ఎంత 4,000. 4,000 2,000 రేషియో ఎంతమ్మా 2:1 కదా. 2 పార్ట్స్ ఇది 1 పార్ట్ అంటే 2/3 × 100 ఒకటి, 1/3 × 100 ఒకటి. సో 66.67% ఒకటి, 33.33% ఒకటి. ఓకే, సో 48కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట.